నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయిని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిన మర్చిపోతున్న విషయం, చిన్న చిన్నగా ప్రారంభించడం. మనలో చాలామంది ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ ప్లాన్, పర్ఫెక్ట్ పరిస్థితులు కావాలి అనుకుంటాం. అవి రాకపోతే మనం స్టార్ట్ చేయం. అలాగే రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తాయి. మరి మన కలలు? అవి మాత్రం అక్కడే ఆగిపోతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మనలో చాలామంది రోజు మాట్లాడుకునే విషయమే జిమ్ జాయిన్ అవ్వాలి, డైట్ పర్ఫెక్ట్గా ఉండాలి, టైం సెట్ అవ్వాలి. ఇలా ఆలోచిస్తూ నెలలు తరబడి ఏమీ చేయలేదు. కానీ ఏదో ఒకరోజు వీ షుడ్ స్టార్ట్ ఎట్ ఎ పాయింట్. ఇవాళ నేను 10 నిమిషాలు మాత్రమే నడుస్తాను అని అనుకుంటూ ఒక్క అడుగుతో మొదలు పెట్టడం. అది కష్టమేమీ కాదుగా. కానీ అదే మొదటి అడుగు 10 నిమిషాలు, 15 నిమిషాలు అయ్యాయి, 30 నిమిషాలు అయ్యాయి. కొన్ని నెలల తర్వాత ఫిట్నెస్ జర్నీ పూర్తిగా మారిపోతుంది. మన సమస్య ఏమిటంటే, మనం పెద్దగా ప్రారంభించాలనుకుంటాం, కానీ ప్రారంభించడమే మర్చిపోతాం. గుర్తుంచుకోండి, స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ టుడే. ఒక పేజీ చదవండి, మీకు నచ్చిన బుక్ ఆర్ స్టోరీ. 5 నిమిషాలు వర్కౌట్ చేయండి. వాకింగ్ కానీ, యోగా కానీ, అట్లీస్ట్ మెడిటేషన్ కానీ. ఒక మంచి ఆలోచన రాసుకోండి. ఈరోజు ఒకరికి హెల్ప్ చేశాను. యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఏదైనా, సింపుల్ స్మైల్ ఆర్ హెలో. చిన్నది అయినా సరే ఆపకుండా కొనసాగిస్తే అది పెద్దదవుతుంది. చిన్న చిన్న వాన చినుకులు సముద్రం అయినట్టు. ఈరోజు మీరు ఒక పని చేయండి. మీరు చాలా రోజులుగా వాయిదా వేస్తున్న పని ఏదైనా ఉంటే దాన్ని చిన్నగా విభజించండి. మొత్తం 100 స్టెప్స్ ఉంటే ఈరోజు మొదటి స్టెప్ చేయండి. అంతే. జీవితం మీ నుండి పర్ఫెక్షన్ అడగదు. అది అడిగేది ఒకటే, నువ్వు మొదలు పెట్టావా అని. ఎందుకంటే చిన్నగా మొదలైన ప్రతి విషయం ఒకరోజు గొప్పగా మారుతుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మనసుకు దగ్గరైన మాటలతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ చిన్నగా మొదలు పెట్టండి, కానీ ఆగిపోవద్దు. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయి.